మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మీరు ఖమ్మంలో చెప్తున్నారు, మదిర, ఖమ్మం టౌన్, ఇంకో ప్రాంతం అని చెప్పారు. నేను సత్తుపల్లి. 3 ప్రాంతాలకి డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి. మదిర ఇటు విజయవాడ బార్డర్, సత్తుపల్లికి ఇంకో బార్డర్ ఉంటుంది. ఈ క్రిమినల్స్ ఎక్స్చేంజ్ జరగడం, ఆ నేచర్ ఇవన్నీ కనిపించేవి మీకు? ఉండేది. మదిర అనేది గేట్వే ఆఫ్ క్రిమినల్స్ అనేది వెనకడ. ఎందుకు? అటు ఆంధ్ర, మాకు తెలంగాణలో క్రిమినల్స్ తక్కువ ఉండేది జనరల్గా, ఇది ప్రాపర్టీ అఫెండర్స్. ఆంధ్రాకి వెళ్ళి ఎక్కువ మంది వచ్చేది మదిర నుండి గేట్వే ఆఫ్ క్రిమినల్స్ అనేది. సో ఆ విధంగా మరి అక్కడ మీరు దాన్ని కంట్రోల్ చేశారు, ఎందుకంటే మీరు కొణిజేరులో ఎఫెక్ట్ ఉంది కదా మీకు. అప్పుడు అంటే నేను మదిరలో పనిచేసినప్పుడు ఈ సంపూర్ణ మద్య నిషేధం ఉండేది. ఎస్పెషల్లీ సంపూర్ణ మద్య నిషేధంలో 100% మేము మా ఏరియాకు మందు తాగి రావాలన్నా కూడా భయపడేటోళ్ళు. ఎందుకు? ఒకవేళ వాడు అతను ఆంధ్రాలో తాగినా కూడా బయట కడుక్కొచ్చుకుంటాడు. ఎందుకు? ఇక ఆ భయం ఉండేది. అట్లా ఏం చేసేవారు? ఇక అప్పుడు కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకునేది, లీగల్గా గట్టిగా యాక్షన్ తీసుకునేది. అసలు మేమే కాకుండా మదిర కాన్స్టిట్యున్సీలో ఉన్న అప్పుడున్న ఆఫీసర్లు అందరూ కూడా ఆ చర్యలు గట్టిగా తీసుకోవడం ద్వారా సంపూర్ణ మద్య నిషేధం ఉన్నది మా దగ్గర. సార్, ఖమ్మం అనగానే అది కమ్యూనిస్టులు కిల్లా అంటారు, కానీ దానికి రకరకాల రంగులు కనిపిస్తాయి. మీరు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఈ టెండెన్సీలో ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి మీకు గట్టిగా చేయమనేవారా, లేదు దాని తగ్గట్టు మనకి ఎందుకు చూసి జోన్లు చేసి చెప్పేవారు? లేదు, ఐపీఎస్ ఆఫీసర్లు చాలా గట్టిగా చేసిన ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. మేము కూడా ఆఫీసర్లను నమ్ముకొని ఉద్యోగం చేసినాం. అక్కడ రాజకీయ ప్రభావం కూడా పెద్దగా నా మీదనైతే ఎప్పుడు పడలేదు. ఎప్పుడు కూడా మనం వాస్తవంగా ఏంటంటే మనం చెప్తే కూడా కన్విన్స్ అవుతారు. అక్కడ ప్రశ్నించే తత్వం ఎక్కువగా అది మొదటి నుంచెల్లి ఉన్నది. కమ్యూనిస్టులకు మొదటి నుంచి ప్రశ్నించే తత్వం ఉన్నది. అందులో తప్పేం లేదు. వాళ్ళు ప్రశ్నించేది చట్టబద్ధంగా తప్పేం కాదు, కానీ మీకు పోలీస్ కొంచెం ఇగో వస్తుంది కదా ఒక్కొక్కసారి. అట్లేముండదు, ఇగో అంటూ ఏముండదు. వాళ్ళు ప్రశ్నించే తత్వం ఉండేది. మనం సమాధానం చెప్పాలి, మనం కన్విన్స్ చేయాలి. విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ లాలో మనం పనిచేస్తే అక్కడ ప్రజలు చాలా కోఆపరేటివ్ ఉంటారు. అక్కడ ప్రజలు మనకు బాగా సహకరించింది. అచ్చా, మీకున్న పని టైం, మీరు చేసే టైంలో బాగా టఫ్ ఉన్న ఆఫీసర్ ఎవరు వచ్చారంటే, ఈ ఆఫీసర్ పని చేయాలరా అనే భావన వచ్చిందా? చాలా మంది ఉన్నారు. ఒక ఆఫీసర్ గురించి కాకుండా చాలా మంది దగ్గర నేను నేర్చుకున్నాను. చాలా మంది బాగా పనిచేశారు. కానీ ఒక పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తారు మావోయిస్టులు. అప్పుడు ఆ టైంలో మీరు ఎట్టున్నారు? అంటే ఆ టైంలో నేను యాక్చువల్గా ఖమ్మం టౌన్లో ఉన్నాను. అది ఖమ్మానికి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో కారేపల్లి పోలీస్ స్టేషన్ అటాక్ అయింది. అది ఈవినింగ్ అవర్సే ఉంది. ఒకే ఒక హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అని ఉండే, అతను సెంట్రీ డ్యూటీ చేసుకుంటూ వాళ్ళందరి మీద కూడా ఫైర్ చేసి ఆల్మోస్ట్ 2 అవర్స్ హోల్డ్ చేసిండు అతను. పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయినా కూడా అతను పోలీస్ స్టేషన్కి వచ్చి వెపన్ ఎత్తుకపోకుండా. అప్పుడున్న ఎస్పీ గారు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉండే, అతను ఇమీడియట్గా అప్పుడు సీన్కి పోయి ఆ సీన్ నుంచి అక్కడనే పార్టీస్ మొబిలైజ్ చేసి వాళ్ళని చేంజ్ చేయడం జరిగింది. సార్, ఖమ్మంలో ఇంకా మీరు చాలా పోలీసులు పనిచేస్తారు, సత్తుపల్లి ఇవన్నీ కూడా. అక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక మంచి కేసు చెప్పండి. మదిర మీరు చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం, తర్వాత సత్తుపల్లి, ఖమ్మం టౌన్, ఈ 2 ప్రాంతాల్లో మీకు బాగా గుర్తుండిపోయింది. మాకు అశ్వరావుపేటలో నేను పనిచేసేటప్పుడు అక్కడ గిరిజనేతరుల సమస్య ఉండేది. యాక్చువల్గా 1997, 98, 99, 2000 అటు ఇది ఆర్గనైజేషన్, ఒక శక్తి అనే ఒక ఆర్గనైజేషను. అది ఆంధ్రాలో వెస్ట్ గోదావరిలో పుట్టింది. అక్కడి నుంచి అది మెల్లమెల్లగా ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ అశ్వరావుపేట, దమ్మపేట, ముల్కల్పల్లి ప్రాంతంలో వాళ్ళు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అందులో ఏంటంటే 170 యాక్ట్ వచ్చిన తర్వాత ట్రైబల్ ల్యాండ్ ఆడ ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగవద్దు అనేది ఒక రూల్ ఉంది. దానికన్నా ముందే చాలామంది గిరిజనులు అక్కడికి రావడం, అక్కడ ల్యాండ్స్ కొనుక్కోవడం, వ్యవసాయాలు చేసుకోవడం, అదేవిధంగా దాని తర్వాత కూడా కొంతమంది వచ్చి కొనుక్కోవడం, లీగలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో రైతులు, గిరిజనులు మంచిగా ఉండే. ఈ శక్తి అనే ఆర్గనైజేషన్స్ వచ్చి తర్వాత ఈ గిరిజనులను రెచ్చగొట్టి ఈ ల్యాండ్ అంతా మనదే, ఇక్కడ ఎవరికి లేదు, ఇదంతా కూడా గిరిజనేతరులు ఆక్రమించుకున్న ల్యాండ్ అని చెప్పేసి కొంత రాంగ్ ప్రాపగండా ఇచ్చి గిరిజనులు రెచ్చగొట్టడం వల్ల అక్కడున్న మామిడి తోటలు, జీడి తోటలు, కొబ్బరి తోటలు మీద దాడులు చేసి పంటలు ఎత్తుకపోయి ఆ విధంగా చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు ఆ టైంలో నేను అక్కడ అంటే నన్ను ఆ టైంలో అక్కడ వేశారు. పనిచేయడం కన్నా ఖమ్మంకి వెళ్ళి అక్కడ వేసినప్పుడు నేను అక్కడికి పోయిన తర్వాత మరి దాన్ని ఆ గిరిజనులతో మమేకమై ఆ గిరిజనులను ఒప్పించి మెప్పించి ఏది
కరెక్టు ఏది కరెక్ట్ కాదని అటు గిరిజనేతరులతో కూడా మాట్లాడి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి మీటింగ్స్ పెట్టి కొన్ని ల్యాండ్స్ కూడా అక్కడున్న ప్రజాప్రతినిధులు అదేవిధంగా అక్కడ ఉన్న అధికారుల సహకారంతో మేము టోటల్గా కొన్ని ల్యాండ్స్ కూడా గిరిజనులకు ఇప్పించడం, పట్టాలు ఇప్పించడం గవర్నమెంట్ ద్వారా. అదేవిధంగా అక్కడ గిరిజనులకు రావాల్సిన ఐటీడీఏ ద్వారా రావాల్సిన అన్నీ కూడా వాళ్ళకి ఇప్పించి వాళ్ళను పోలీస్ ఆఫీసర్ చెప్పే విధంగా వినేటట్టు ఈ క్రైమ్ చేయకుండా చట్టబద్ధంగా చేసుకునే విధంగా చేయడం 100% సంతృప్తినిచ్చింది. అది సక్సెస్ఫుల్గా కూడా అయింది. అదే ఫార్ములాను ఆంధ్రాలో ఎందుకు చేయలేకపోయారని అక్కడ అప్పుడున్న సీఎం గారు ఆంధ్ర వాళ్ళను అడగడం, ఆంధ్ర నుంచి అక్కడ ఉన్న అధికారులంతా మా అశ్వరావుపేటకు వచ్చి ఒక మీటింగ్ కండక్ట్ చేసి మీరు ఏ విధంగా ఇట్లా సక్సెస్ కాగలిగారు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడిగి తెలుసుకున్నప్పుడు కొంచెం నాకు సంతృప్తినిచ్చింది. అప్పుడు ఓకే, నాకే మీరు వెళ్ళింది లా అండ్ ఆర్డర్ ఇష్యూకి, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ పని కూడా మీరు చేస్తారు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కలిసి పనిచేసినాం. అప్పుడున్న కలెక్టర్ గారు గిరిధర్ గారు ఉండే, ఎస్పీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉండే, పియు ఐటీడీఏ ప్రవీణ్ ప్రకాష్ గారు ఉండే, వీళ్ళందరూ కలిసి అప్పుడు మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండే అప్పుడు అక్కడ వీళ్ళందరూ కలిసి కోఆర్డినేషన్తో పనిచేసినాం. అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మనం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే అన్రెస్ట్ ఉంది, గిరిజనేతల మధ్యన అన్రెస్ట్. మేము ఆల్మోస్ట్ ఎవ్రీడే మేము అడవిని ఏదో ఒక మామిడి తోటలను ఏదో ఒక జీడి తోటలో ఫీల్డ్ మీదనే ఉండేది. ఎప్పుడు కూడా రోజు అన్నాలు అక్కడే తినేది, భోజనాలు అక్కడే చేసేది, పగలు రాత్రి. పోలీస్ స్టేషన్ అనేది మర్చిపోయినాం. మేమే కాదు, చాలామంది ఆఫీసర్లు పాపం బయట నుంచి వచ్చిన ఆఫీసర్లు కూడా నైట్ హాల్ట్స్ చేసారు గ్రామాలలో. అంత అన్రెస్ట్ ఉండే ఆ టైంలో. ఆ తర్వాత దాన్ని రెస్టోర్ చేసి అందరినీ కన్విన్స్ చేసి పీస్ఫుల్గా చేయడానికి. సరే, ఇంతమంది ఇన్ని ఏజెన్సీ కలిసి పనిచేస్తే వాళ్ళు విన్నారు. అంటే ఇనీషియల్గా హెజిటేట్ అయ్యారు. ఇనిషియల్గా వీళ్ళంతా గవర్నమెంట్ చెప్తే వచ్చిన వాళ్ళు అని చెప్పి కొంత అది ఉండే. తర్వాత పోను మేము చేస్తున్న చర్యలను మేము వాళ్ళకు లబ్ధి ఏదైతే చేకూరుస్తున్నామో దాని పట్ల నమ్మి మేము గ్రామాలలో ఈ ఒక్క ఇష్యూసే కాకుండా చాలా వేరే ఇష్యూస్లో కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చేసే పనితనం వాళ్ళకి నచ్చి వాళ్ళు మా మీద నమ్మకం ఏర్పాటు చేసుకొని వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా మేము చెప్పిన విధంగా విన్న విధంగా వాళ్లకు బెనిఫిట్ అయింది. అట్ ద సేమ్ టైం గిరిజనేతరులు కూడా హ్యాపీ అయింది. సార్, అదే గ్రూప్లో కొంతమంది ట్రబుల్ మాంగర్స్ ఉంటారు, వాళ్ళని మరి ఎలా కంట్రోల్ చేస్తారు? ట్రబుల్ మాంగర్స్కు పక్కా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసినాము. వాళ్ళకు కూడా ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వడం. ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉంటే వాళ్ళను చట్టబద్ధంగా వాళ్ళను కంట్రోల్ చేయడం. అంటే ఒకవైపు మాట్లాడుతున్న ఇంకోవైపు కౌన్సిలింగ్, లేదంటే వీళ్ళు వాళ్ళకి స్పైల్ చేస్తుంటారు కదా, అదే అంతే తప్పగా. అది మీకు బాగా మెమరబుల్ ఉంటారు? నాకు అది మెమరబుల్ అనిపిస్తుంది. తర్వాత వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఎదురుపడితే వాళ్ళందరూ మాట్లాడుతుంటాం. అక్కడ పోయిన తర్వాత నేను వాళ్ళతో మమేకం అవడం కొరకు ఆ కోయ భాష కూడా పూర్తిగా వాళ్ళు మాట్లాడితే అర్థం చేసుకునే విధంగా నేను కూడా కొన్ని మాట్లాడే విధంగా. అంటే సమ్ ఎగ్జాంపుల్, దూడ తిత్తిరా, బాత్ కుసిరా, నీ వదినారు, బాత్ పెద్దిరే, తోటిచ్చిరా అంటే మీ పేరేం పేరు, మీరేం ఊరు, అన్నం తిన్నారా, వాళ్ళు స్థానిక భాష మాట్లాడితే వాళ్ళు హ్యాపీ అనే దాంతో కొన్ని మాటలు కూడా నేర్చుకోవడం జరిగింది అక్కడ. అర్థమయ్యేది పూర్తిగా మాట్లాడడం కూడా నేర్చుకున్నారు కొంచెం, పూర్తి కాదు అట్లా. ఓకే, తర్వాత అండి అశ్వరావుపేట తర్వాత అంటే మళ్ళీ అక్కడికి మళ్ళీ ఎక్స్ట్రీమిస్ట్ ప్రాంతంలో పనిచేసినాము. ఎక్కడ? ఇల్లందులో, మోతుగూడెంలో, అటు మనుగూరు ప్రాంతంలో కొంత. సార్, ఇక్కడ ఫ్యాక్షనిజం కంట్రోల్ చేశారు కొనజేరులో. అక్కడ నక్సల్స్ మూవ్మెంట్ని ఎలా మీరు? నక్సలైట్స్ మూవ్మెంట్ అంటే యాక్చువల్గా నేను ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసిందండి సరెండర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసిన. సరెండర్స్ మీద నేను ఇల్లందులో పనిచేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 80 మంది దళ మెంబర్లు కానీ, కొరియర్స్ని కానీ, మిలిటెంట్స్ని కానీ వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 20 వెపన్స్ అవన్నీ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇల్లందు, గుండాల, ఎల్జిఎస్ రెండు దళాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో నిత్యం మాట్లాడుతూ వాళ్ళని జనజీవన శ్రీవంతికి రావడానికి పూర్తిగా కృషి చేసినాం మేము. అప్పుడున్న అధికారుల సహాయ సహకారాలతోటి టోటల్గా వాళ్ళు ఎంటైర్ దళం, 2 దళాలు, గుండాల, ఇల్లందు దళం కంప్లీట్గా మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఒక స్టేజ్లో ఆ ఏరియాలో దళమే లేకుండా చేసినాం. ఎన్కౌంటర్ కన్నా అక్కడ ఆ వెపన్ మాకు బాగా పనిచేసింది. కానీ ఆ ప్రాంతంలో చాలా డిఫరెంట్ వింగ్స్ కనిపిస్తుంటాయండి, ప్రజా ప్రతిఘటన అని. వాళ్ళకే విభేదాలు సృష్టించి వాళ్ళే కొట్టుకునేలా చేశారంటారు కొంతమంది. అట్లా కాదండి, యాక్చువల్గా ఇంతకుముందు ఏముండేనో తెలియదు కానీ
ఒకసారి వాళ్ళది కూడా ఆధిపత్య పోరే. న్యూ డెమోక్రసీ కానీ ప్రతిఘటన కానీ జనశక్తి కానీ మావోయిస్టులో ఎంటర్ కానియలేదు ఇనిషియల్గా. ఎప్పుడైతే వీళ్ళ మధ్యన గొడవలు వచ్చి వీళ్ళ మధ్యన ఇష్యూస్ వచ్చినప్పుడు మావోయిస్టులు అప్పుడు మన ప్రభుత్వం చర్చలు పిలిచిన సమయంలో వాళ్ళు ఈ ఏరియాకి రావడం, ఈ ఏరియాకి వచ్చి అక్కడున్న ఇష్యూస్ను హైలైట్ చేయడం, తద్వారా వీళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో పాగా వేయాలనే ఆలోచనతో ప్రయత్నం చేశారు. బట్ అది ఒక 2-3 ఏళ్లలోనే అది కంప్లీట్గా క్లోజ్. కానీ ఆ ప్రాంతంలో ముళ్ళుతో తీయాలని నరేష్ రెడ్డి గారు 2 వర్గాల మధ్య విభేదాలు పెట్టారు. ఆ విభేదాల వల్లే వాళ్ళే కొట్టుకొని 2 గ్రూపులు కొలాప్స్ అయిపోయాయి అంటుంటారు. అట్లా ఏం లేదండి. కాకపోతే న్యూ డెమోక్రసీకి సంబంధించిన పార్టీలో 2 గ్రూపులు అయినాయి, వాళ్ళు గొడవలు అయినాయి, మళ్ళీ కలిసిపోయారు ఇప్పుడు. ఓకే, అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఏం లేవా? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో పనిచేసినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ తుపాకీ పని చెప్పకుండా ఉంటుందంటారు. ఉంటాయి. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన అండి అదే మావోయిస్టులు సరెండర్ ఛాన్స్ ఊళ్ళోకి వచ్చి, నేను ఇంట్లో పడుకోపోయేది మేము ఎవరం కూడా, పోలీస్ స్టేషన్లో మీ మీద కూడా అంబుష్ వేశారట కదా ఒకసారి? అంబుష్ చేశారు ఇంతకుముందు. అయితే మేము ఊర్లో ఉండగానే బస్ స్టాండ్కి వచ్చి బస్సులను ఫైర్ చేసిపోవడం ఇల్లు అందులో. ఇక ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత మేము మళ్ళీ కంప్లీట్గా రైట్సే. ఇక అది అసలు వాళ్ళను అందులో ఒక విలేకరి కూడా పాపం ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆ విలేకరిని అరెస్ట్ చేసినాం. ఆ తర్వాత కొంత కంట్రోల్ చేసినాం. అంటే మన దగ్గర రావట్లేదు, మావోయిస్టుల దగ్గరికి మనం వెళ్దాం అన్నది మీ భావన అన్నది? అట్లేండి, మన దగ్గరికే పిలిపించుకున్నాం కదా మావోయిస్టులను. మన పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యారు. ఇల్లందు పోలీస్ స్టేషన్కి వచ్చి దానికి ఎంతో ఎఫర్ట్ చేసినాం మేము. మీ వాళ్ళందరూ ఏమంటారంటే నరేష్ రెడ్డి గారి టైంలో యాక్టివిటీస్ లేకపోయినా వాళ్ళు ఎక్కడ యాక్టివిటీ చేస్తున్నారో సరెండర్లో అక్కడికి వెళ్దాం మనం అని మమ్మల్ని తీసుకెళ్ళేవారు అంటారు. అట్లాంటిది ఏం కాదండి. మేము 2004లో మేము పనిచేస్తున్నప్పుడు ఫుల్ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇల్లందు ఏరియాలో. అప్పుడే ప్రభుత్వంతో చర్చల నెపంతో వాళ్ళు బయటకు వచ్చారు.